రోజుకి 4, 5 సార్లు ఆహారం తినే అలవాటు కొంతమందిలో ఉంటుంది. ఎక్కువ సార్లు తినటం వల్ల ఎక్కువ సార్లు మీ లోపలికి ఉప్పు, నూనె, నెయ్యి, మసాలాలు, కారం, పంచదారలు ఇవన్నీ ఎక్కువ వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఎక్కువ వెళితే వీటి వల్ల జబ్బులు వయసు రాకుండా త్వరగా వస్తాయి. ఒబిసిటీ వచ్చేస్తుంది. అస్తమానం ఎక్కువ సార్లు తినటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. మరి ఇన్ని రకాల నష్టాలు ఎక్కువ సార్లు తినటం వల్ల వచ్చే అవకాశం ఉంది. బాగా కష్టపడే మన తాతలు ముత్తాతలే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 సార్లు తిన్నారు. అంత శ్రమ చేయని కాస్త ఉద్యోగాలు చేసుకునే తాత ముత్తాతలు కానీ పెద్దవారైతే 2 సార్లు తిన్నారు. మార్నింగ్ 10కి అట్లా తిని ఈవినింగ్ 4కో 5కో తినేసేవారు. వీళ్ళు ఇంకా హెల్తీగా ఉన్నారు. అసలు ధ్యానం చేసుకుంటూ కూర్చునే ఋషులు మాత్రం రోజు మొత్తానికి ఒకసారే తిన్నారు. వాళ్ళు 150 ఏళ్ళు బ్రతికారు. అందుకని దీన్ని బట్టి ఒక సామెత కూడా మన ఋషులు అందించారు. ఏకభుక్తే సదా యోగి, ద్విభుక్తే సదా భోగి. అంటే భోగి జీవితాన్ని గడపాలి, భోగం అనుభవించాలనుకున్న వారు 2 సార్లే తినండి. త్రిభుక్తే సదా రోగి, 3 సార్లు తింటే రోగి అయిపోతావన్నారు. మరి 4, 5 సార్లు తింటే మహారోగానాలా, మొండ్రోగానాలా ఆలోచించుకోండి. మనం ఉంది అని కాలక్షేపానికి అన్ని సార్లు తింటే రకరకాల సమస్యలు మనం కొనుక్కున్నట్లు అవుతుంది ఆహారం ద్వారా. కాబట్టి ఆలోచించండి. ఎక్కువ సార్లు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట్ల తినండి. నిదానంగా 2 సార్లకే పరిమితం అవటానికి అలవాటు మార్చుకోండి. మార్నింగ్ 10, ఈవినింగ్ 4, 5. ఇప్పుడు మేము 25 ఏళ్ల పైనుంచి ఉదయం 10, 11 తింటే ఈవినింగ్ 5, 6 కల్లా ఇంకోసారి తినేస్తాం. 2 సార్లే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని మరవకండి.